హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేసిన వారందరికీ గుడ్ న్యూస్ అండి. ఇందిరమ్మ ఇళ్ళు L2 లబ్ధిదారులకి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. ఈరోజు ఫ్లాట్స్ కేటాయించి 5 లక్షలు అకౌంట్లో వేస్తాం. మొత్తం అన్ని జిల్లాలకు కలిపి 69,000 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి సిద్ధం చేయండి. మంత్రి పొంగులేటి గారు ప్రకటన అయితే చేశారండి. దీనికి సంబంధించిన వివరాలు అయితే చెప్తాను. మంత్రి పొంగులేటి గారు నిన్న చేసిన ప్రకటన ఏంటంటే, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి సిద్ధంగా ఉన్నవి 69,000 ఉన్నాయంటండి. ఈ ఫ్లాట్స్ అన్నీ కూడా కొద్దిగా అసంపూర్తిగా కంప్లీట్ అయినవే అని అంటండి. 69,000 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కొద్దిగా పనులు అయితే ఉన్నాయంట వాటికి. కాకపోతే ఈ పెండింగ్ పనులు ఉన్నా కానీ ఈ 69,000 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అర్హులకైతే కేటాయించి ఇచ్చేస్తారంట. వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఆ పథకం కింద 5 లక్షలు కూడా వాళ్ళకి కేటాయిస్తారంటండి. ముందుగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ 69,000 ఫ్లాట్స్ అయితే కేటాయించి ఇవ్వబోతున్నారు. ఈ ఇందిరమ్మ ఇల్లు L2 లబ్ధిదారులకి ఫ్లాట్ కేటాయించడమే కాకుండా వాళ్ళకి ఇంకొక 5 లక్షలు కూడా సాయం అందిస్తారంటండి. అంటే వాళ్ళ అకౌంట్లో డబ్బులు అయితే వేస్తారంట ఇందిరమ్మ ఇల్లు పథకం కింద. ఎందుకు అంటే కొద్దిగా అసంపూర్తిగా ఉన్న ఇల్లులు ఉంటాయి కదండి, అంటే కంప్లీట్ కాని ఇల్లులు ఉంటాయి కదా, వాటి కోసం ఆ బడ్జెట్ని అయితే ఈ లబ్ధిదారుల ఖాతాలో అయితే వేస్తారంట. ఇలా కనుక ఇస్తే నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం హ్యాట్రిక్ కొడుతుందండి. ఎందుకంటే ఫ్లాట్ ఇచ్చింది కాకుండా ఇంకా 5 లక్షలు కూడా కేటాయిస్తున్నారు అంటే నిజంగానే భారీ ఎత్తున వీళ్ళకి ప్రశంసలు అయితే వస్తాయి. ఇలా కనుక నిజంగా చేస్తే ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి కనుక ఇస్తే కంపల్సరీగా వీళ్ళకి మంచి పేరే వస్తుంది. ఎందుకంటే ఇల్లు లేక సంవత్సరాల తరబడి అప్లై చేసుకున్నా కానీ ఇల్లు రాని వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. మన ఛానల్లో కూడా చాలామంది ఇందిరమ్మ ఇళ్ళ గురించి వీడియోస్ పెట్టినప్పుడు ఎంతోమంది మాకు ఇన్ని సంవత్సరాలుగా మేము 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా ఇల్లు అప్లై చేస్తున్నాం కానీ ఇంతవరకు ఇల్లు అనేది రాలేదు, మాకు అన్ని అర్హతలు ఉన్నాయి కానీ ఇల్లు అయితే రావట్లేదు అని చెప్పి బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా కనుక అర్హులకి ఇలాగ ఫ్లాట్స్ కేటాయించి వారికి 5 లక్షలు కనుక కేటాయిస్తే జీవితకాలం వాళ్ళ పేరైతే చెప్పుకుంటారు నిజంగానే. మరి నిన్న లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయండి అని చెప్పేసి మంత్రి పొంగులేటి గారు ప్రకటన కూడా చేశారండి. అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎందుకంటే ఎలక్షన్ టైము వచ్చేస్తుంది దగ్గరలోకి. ఎలక్షన్ కోడ్ పడక ముందుకే ఈ ఫ్లాట్స్ అనేవి పంపిణీ చేసే ఉద్దేశంతోనే ఈ ప్రకటన అయితే చేశారు. అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారండి. ఇదిగోండి పర్టికులర్గా ఇక్కడ ఒక చిన్న మ్యాటర్ అయితే ఇచ్చారు, అది కూడా చదవండి. బెనిఫిషరీకి డైరెక్ట్గా డబ్బులు అయితే వేసేలాగా ఒక పథకాన్ని అయితే తీసుకొచ్చారు. BLC బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ అంటే డైరెక్ట్గా బెనిఫిషరీకి డబ్బులు ఇస్తే ఈ కన్స్ట్రక్షన్ అనేది పూర్తి చేసుకునే విధంగా బెనిఫిషరీస్కి అకౌంట్లో డబ్బులు అయితే వేస్తారంటండి. దానికి సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు మీకు లైవ్ ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను కదా. ఇది ఎవరో చెప్పింది కాదు, స్వయంగా ఆయనే ప్రకటించారండి నిన్న. BLC పద్ధతిలో ఈ ఫ్లాట్స్ అయితే కేటాయిస్తాము అని చెప్పేసి ఆయన ప్రకటన అయితే చేశారు. మొత్తం 69,000 ఫ్లాట్స్ అయితే ఇంకా ఉన్నాయంటండి. ఆ 69,000 ఫ్లాట్స్కి లబ్ధిదారులను సిద్ధం చేయమని మంత్రి పొంగులేటి గారు నిన్న ప్రకటన అయితే చేశారు. సో మీరు చేయాల్సిందల్లా ఏం లేదండి, మీ ఫోన్స్ అనేవి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే అధికారులు ముందుగా ఫోన్లు చేస్తారు, మీ ఫ్లాట్ ఎక్కడ కేటాయించారు అనేది చెప్తారు, పలానా చోటకి రమ్మని చెప్తారు. మీరు ఎక్కడికి వెళ్ళాలనేది కూడా పూర్తి వివరాలు అనేది అధికారులు ఫోన్లో చెప్తారండి. దయచేసి మీ ఫోన్లు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. మీరు ఫోన్ ఎత్తలేదనుకోండి కంపల్సరీగా 99% రిజెక్ట్ అయిపోద్ది. ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు చాలామందికి ఇలాంటి అనుభవం ఎదురైంది. ఆల్రెడీ ఫోన్లు వచ్చిన వాళ్ళు కూడా మీకు ఫ్లాట్ కేటాయించాం పలానా చోటకి రమ్మని చెప్పిన కానీ చాలామంది వెళ్ళలేని పరిస్థితుల్లో వాళ్ళకైతే ఫ్లాట్స్ అనేవి క్యాన్సిల్ చేశారంటండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు BRS గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఈ విషయాన్ని చెబుతూనే వస్తున్నాను. సో మీరైతే అలర్ట్గా ఉండండి. సో ఇదండి ఈరోజు L2 లబ్ధిదారులకు వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అప్డేట్ అండి. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. మా కష్టాన్ని గుర్తించి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.